139వ కీర్తన 23వ వచనము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇది చాలా గొప్ప ప్రార్థన. దావీదు యొక్క ప్రార్థనలలో కొన్ని చాలా లోతైనవై అతని శ్రద్ధను మరియు అతని ఆత్మీయ జీవితంలోని లోతైన గ్రహింపును తెలియజేయును. నెబుకద్నెజరు యొక్క ఒక తలంపు తన రాజ్యమును పోగొట్టువానిగా చేసింది. నీ తలంపులను గూర్చి జాగ్రత్త తీసుకో. ఒక్క చెడు తలంపు ద్వారా నీవు నీ కుటుంబాన్ని పోగొట్టుకోవచ్చు. నీవు ఒక రాజు అయినట్లయితే ఒక తప్పైన తలంపు దేశమును నాశనము చేయగలదు. నీ తలంపులు ఎంత ఆశ్చర్యకరమైనవి అని రాజైన దావీదు చెప్పుచున్నాడు. ఒక మనిషి దేవుని తలంపులను తన హృదయంలోనికి స్వీకరించి అవి అతన్ని నడిపించుటకు అనుమతించినట్లయితే అతడు నిజంగా ఈ లోకంలో గొప్ప మనిషిగా ఉంటాడు. యేసుక్రీస్తు రక్తమాంసములలో దేవుని తలంపై ఉన్నాడు. ఆయన భూమి మీద నివసించి 20 శతాబ్దాలు గతించాయి. ఆయన జీవించిన జీవితంలో ఇంతవరకు ఎవరు ఏ విధమైన తప్పును కనుగొనలేకపోయారు. ఆయన ఈ లోకంలో ఎంతో ఆధారపడదగిన దైవంగా ఉన్నాడు. దేవుడు ఆయనను మనకు చూపాడు. దేవుడు నరావతారిగా అగుట దేవుని తలంపు. యేసు తన శిష్యులకు సత్యాన్నిచ్చాడు. దాన్ని జీర్ణించుకున్నవారు ఆయన వలె మారారు. ఈస్ట్లిన్ అనే కథలో ఒక మర్యాద గల కుటుంబం నుండి వచ్చిన ఒక స్త్రీని గూర్చి మనం చదువుతాము. ఆమె యొక్క ఒక తప్పైన తలంపు ఆమె జీవితం అంతటినీ నాశనం చేసింది. తలంపులు చాలా శక్తిగలవి. సాతాను తన తలంపులు వెనువెంటనే కార్యరూపం దాల్చాలని త్వరపెడతాడు. ఏ విషయంలోనైనా ప్రార్థించలేనంతగా నీవు త్వరపెట్టబడినప్పుడు అది నిశ్చయముగా సాతానునకు సంబంధించినది. ఇదెంతో సరైనది. ప్రార్థన చేయుచు నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? వెంటనే దాన్ని చేయుము అని సాతాను ఎల్లప్పుడూ చెప్తుంటాడు. నీవు దేవుని ఆరాధించు స్థలంలో ఉన్నప్పుడు సహితము తప్పైన తలంపు నిన్ను వశపరుచుకొని నీ మీద అజమాయిషీ చేయుటకు ప్రయత్నించగలదు. ఇది సంఘములోని వాతావరణం మీద ఆధారపడి ఉన్నది. ప్రసంగపీఠము నుండి కూడా ప్రమాదకరమైన తలంపులు రాగలవు. దైవభక్తి గల మనుష్యులు సంఘములో చేర్చబడి దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ కృపలో ఎదిగే అనుకూల వాతావరణము కలిగి ఉండాలని సంఘాలు ఉద్దేశించబడ్డాయి. ఇప్పుడు కొన్ని సంఘాలు సౌందర్యాన్ని ప్రదర్శించేటువంటి స్థలాలుగా తయారయ్యాయి. దావీదు 139వ కీర్తనలో 23వ వచనంలో ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆలోచనలన్నీ దుష్టమైనవి కాకపోవచ్చు. అయితే సాతాను ఒక తప్పైన తలంపును గట్టిగా మనలోనికి నెట్టగలడు. ఇది గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. అయితే నిజమైన దేవుని పిల్లలతో నీవు సహవాసము కలిగి ఉండి నీ విషయాలను యథార్థంగా పంచుకొనుటకు అలవాటు చేసుకున్నప్పుడు సాతాను యొక్క తలంపులు గుర్తించబడి తిరస్కరించబడతాయి. నీవు ఆ తప్పైన తలంపును చాలా కాలంగా కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు దాన్ని తీసివేయగలడు. మన సానుభూతి కూడా దేవుని చిత్తములో ఉండవలసి ఉన్నది. నీ తలంపులు సానుభూతిపరమైన లేక దయగల తలంపులు గాని అవి దేవుని తలంపులై ఉన్నాయా? దేవునికి చెందని వాటిని నీ హృదయంలోనికి అనుమతించవద్దు. వాటిని ఎదగనీయవద్దు. నీ తలంపులు నీ గుణశీలాన్ని రూపించును. నీవు గర్వపు తలంపులను అనుమతించినట్లయితే నీవు గర్విష్ఠిగా తయారవుతావు. నా కంఠములో శ్వాస ఉంటే నేను ఇంగ్లాండ్ను నాశనం చేస్తాను అను హిట్లర్ యొక్క తలంపు చివరకు జర్మనీ స్థాయిని క్షీణింపజేసింది. అది ఒక దుష్ట తలంపు యొక్క ఫలితము. మన శత్రువులు మనకు కీడు చేయుటకు ప్రయత్నించవచ్చు, కానీ మనము దేవుని చిత్తానుసారముగా కార్యములు చేయుచున్నట్లయితే మనం భద్రంగా ఉంటాము. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. నీవు బైబిల్ చదువుచున్నప్పుడు దేవుని తలంపులను చదువుచున్నావని నీవు జ్ఞాపకం ఉంచుకో.